మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీ నుండి వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అనే చాప్టర్ నుండి రెండవ గ్రాండ్ టెస్ట్ అండి. ఇది 110 బిట్లతో ర్యాపిడ్గా వస్తుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఒకటో వీడియో చేశాను, గ్రాండ్ టెస్ట్ 1 వైయక్తిక భేదాల నుండి. ఇది రెండో వీడియో అండి. మరి ఆ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడి నుంచి చూడండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. దారుడక్ ప్రకారము అమూర్త ప్రజ్ఞకు మెదడులోని ఏ భాగం కారణమవుతుంది? అమూర్త ప్రజ్ఞకు మెదడులోని ఏ భాగం కారణమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ముందు మెదడు. ముందు మెదడు. మరి అదేవిధంగా అమూర్త ప్రజ్ఞకు ముందు మెదడు అయితే యాంత్రిక ప్రజ్ఞకు మధ్య మెదడు కారణమవుతుందండి. యాంత్రిక ప్రజ్ఞకు మధ్య మెదడు కారణమవుతుంది. అమూర్త ప్రజ్ఞకు ముందు మెదడు కారణమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దాండకు ప్రతిపాదించిన దానిలో ముఖ్యమైనది. రెండవది, గార్డెనర్ రచించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంత గ్రంథం పేరు ఏమిటి? మరి ఈ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించారండి. ఈయన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరి ఈయన రచించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంత గ్రంథం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. సో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించారు. బహుళ అంటే మల్టిపుల్. ఇక్కడ మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? బహుళ అంటే మల్టిపుల్. బహుళ ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ కదా. మల్టిపుల్, బహుళ ప్రజ్ఞ. ఈ యొక్క పేరులోనే, ఈ గ్రంథం పేరులోనే గార్డెనర్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని రూపొందించింది కూడా గార్డెనరే. మూడవది, గార్డెనర్ ప్రకారము ప్రజ్ఞ అనగా ఏమిటి? సో అతను చెప్పిన దాన్ని బట్టి బహుళ సామర్థ్యాలు, ప్రతిభలు, మానసిక నైపుణ్యాల సమూహం కలిగి ఉండడమే ప్రజ్ఞ అని చెప్పి గార్డెనర్ గారు చెప్పడం అయితే జరిగిందండి. నెక్స్ట్ నాలుగవది, తమ భావాలు, ప్రేరణలను స్పృశించగలిగే వారిలో ఏ ప్రజ్ఞ ఉంటుంది? ఎదుటివారు లేదా తమ భావాలను, ప్రేరణలు కూడా స్పృశించగలుగుతున్నారు అంటే ఏమవుతుంది? వ్యక్తి తనలో తాను భావాలు అంటే, వ్యక్తి తనలో తాను అంటే అంతర్గతంగా, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తన లోపల ఉన్నటువంటి భావాలను, తనలో ఉన్నటువంటి ప్రేరణలు కూడా మరలా వెలికి తీసి స్పృశించగలుగుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజ్ఞే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అని మనం హ్యాపీగా చెప్పుకోవచ్చండి. మరి అంతఃపరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలు కలిగిన వారిలో ఏ ప్రజ్ఞ ఉంటుంది? అంతఃపరిశీలన అంటే అర్థం తెలుసుకోండి ఫస్ట్. అంతఃపరిశీలన అంటే తనలోనికి తాను చూసుకోవడం. సో తనలోనికి అంటే అంతర్గతము. వ్యక్తి అంతర్గతంగా చూసుకోవడమే ఇక్కడ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఆరోది, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లే మీ వద్దకు తీసుకురావడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ డి, వెయిన్ లియోన్ పెయిన్. ఎవరికి ఉద్వేగం ఎవరికి వస్తుంది? పెయిన్ ఉన్న వాళ్ళకి వస్తుందండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఇక్కడ ఉద్వేగము అనేది కోపము, ఈర్ష్య, ద్వేషము ఎవరికి ఉంటుంది? పెయిన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అందుకే మొదటిసారిగా ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఉపయోగించింది వెయిన్ లియోన్ పెయిన్ అండి. ఓకేనండి.
ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. 7వది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరును మొదటిసారిగా తమ వ్యాసానికి పెట్టిన అమెరికన్ ప్రొఫెసర్ల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి జాన్ మేయర్, పీటర్ సలోవే. వీళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరును తమ యొక్క వ్యాసానికి మొదటిసారిగా పెట్టిన అమెరికన్ ప్రొఫెసర్లు అండి. 8వది ఉద్వేగ ప్రజ్ఞ అనే అంశాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? ఉద్వేగ ప్రజ్ఞ మరి దాన్ని వాడింది పెయిన్, మొదటిసారిగా ఉపయోగించింది పెయిన్ అయితే ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం గోల్మెన్ అండి. గోల్మెన్ ఈయన ఏంటంటే అమెరికా దేశస్థుడండి. అమెరికా దేశస్థుడు ఈ గోల్మెన్ అమెరికా దేశస్థుడు. మరి 2 గుర్తుపెట్టుకోండి, మొదటిసారిగా ఉపయోగించింది పెయిన్, తర్వాత ప్రాచుర్యంలోకి తెచ్చింది గోల్మెన్ అమెరికా దేశస్థుడండి. మరి 9వది గోల్మెన్ రచించినటువంటి ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి గ్రంథం ఏది? గ్రంథం పేరు ఆప్షన్ బి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వై ఇట్ కాన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఈ గ్రంథాన్ని అయితే రచించడం జరిగింది ఎవరంటే గోల్మెన్. ఈయన అమెరికా దేశస్థుడండి. 10వది సొంత మరియు ఇతరుల ఉద్వేగాలను గుర్తించి అర్థం చేసుకొని నిర్వహించగలిగే సామర్థ్యం ఏమిటి? ఇక్కడ బాగా గమనిస్తే ఏదో అర్థం కాని క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ ఏమీ కాదు. ఇతరుల ఉద్వేగాలను గుర్తించడము. ఇక్కడ ఎవరు గుర్తిస్తారు? ఉద్వేగ ప్రజ్ఞ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఇతరుల యొక్క ఉద్వేగాలను గుర్తిస్తారు. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ఉద్వేగాలను గమనిస్తూ పిల్లవాడు ఎందుకు బాధగా ఉన్నాడు, ఎందుకు కోపంగా ఉన్నాడు, ఎందుకు భయపడుతున్నాడు అనేది ఉపాధ్యాయుడు కూలంకషంగా గమనించి ఈ ఉద్వేగ ప్రజ్ఞ కలిగి ఉంటారు కాబట్టి. 11వది పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఏమి పెంపొందుతుంది? సో క్వశ్చన్లోనే ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఉద్వేగ ప్రజ్ఞ. ఉద్వేగ ప్రజ్ఞ. 12వది ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనలకు అనుగుణంగా వాటిని క్రమబద్ధీకరించే సామర్థ్యాన్నే ఉద్వేగ ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్. ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనలకు అనుగుణంగా వాటిని క్రమబద్ధీకరించే సామర్థ్యాన్నే ఉద్వేగ ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సలోవే అండ్ మేయర్. సలోవే అండ్ మేయర్ వాళ్ళు ఉద్వేగాన్ని గమనించారండి. మరి ఇక్కడ ఉద్వేగ ప్రజ్ఞ నమూనాల్లో ముఖ్యంగా 3 నమూనాలు ఉంటాయండి. 1వది సామర్థ్య నమూనా, 2వది లక్షణ నమూనా, 3వది మిశ్రమ నమూనా. మొదటిది చూద్దాం మనం. సామర్థ్య నమూనాని ప్రతిపాదించింది ఎవరు? మరి ఉద్వేగ ప్రజ్ఞను మొదటిసారిగా ఎవరైతే తన యొక్క వ్యాసంలో పొందుపరిచారో వాళ్ళేనండి. వాళ్ళెవరు? ఆప్షన్ బి సలోవా అండ్ మేయర్. వీళ్ళు తన వ్యాసంలో కూడా ఈ యొక్క ఉద్వేగ ప్రజ్ఞ గురించి చెప్పారు కదా. సలోవే అండ్ మేయర్ వాళ్ళే ఈ సామర్థ్య నమూనాని ప్రతిపాదించారండి. మరి 2వది చూద్దామండి, లక్షణ నమూనా. మరి ఈ లక్షణ నమూనాను ప్రతిపాదించింది ఎవరు? ఉద్వేగ ప్రజ్ఞలో 2వది అనమాట ఇది. ఇది ఆన్సర్ ఆప్షన్ డి పిట్రేట్స్ అండి. వీళ్ళు సామర్థ్య నమూనా, వీళ్ళు లక్షణ నమూనా. దీని పూర్తి పేరు ఏం పేరంటే కాన్స్టాంటిన్ వాసిలీ పిట్రేట్స్ అండి. కాన్స్టాంటిన్ వాసిలీ పిట్రేట్స్. మరి తర్వాత చూద్దామండి 15వది మిశ్రమ నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్
ఆప్షన్ ఏ గోల్మెన్ అండి, డానియల్ గోల్మెన్. మనకు అర్థమైపోయింది ఇదెవరు అన్ని కూడా క్లియర్ కట్గా మనం చూడబోడికి ఉద్వేగ ప్రజ్ఞలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల పేర్లు మనకి వెంటనే గుర్తుకు రావాలండి. మరి సలోవే అండ్ మేయర్ ప్రతిపాదించినటువంటి సామర్థ్య నమూనా ప్రకారంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని ప్రధాన సామర్థ్యాలు ఉంటాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి 4 ప్రధానమైనటువంటి సామర్థ్యాలు ఉంటాయండి. ఒకటోది ఉద్వేగాలను గ్రహించడం అండి, రెండోది ఆ ఉద్వేగాలను గ్రహించిన తర్వాత ఏం చేయాలి, అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఆ ఉద్వేగాలను మనము సరిగా ఉపయోగించగలగాలి. తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేయగలగాలి, అంటే నిర్వహించగలగాలి. ఒకటోది గ్రహించడము, తర్వాత అవగాహన చేసుకోవడము, తర్వాత సరిగా ఉపయోగించడము, తర్వాత నిర్వహించడము. ఇది సలోవే మేయర్ ప్రకారంగా సామర్థ్య నమూనాల్లో 4 రకాలు అండి. చాలా ఇంపార్టెంట్. మరి 17వదండి గోల్మెన్ ప్రకారము ఉద్వేగాత్మక ప్రజ్ఞలో గోల్మెన్ ఆల్రెడీ చెప్పాను, మెన్ను మిశ్రమ నమూనా మెన్. దీనిలో ఎన్ని విశేషకాలు అంటే ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి అని అడగడం జరిగిందండి. ఇందులో పీటర్ సలోవే అయితే 4 రకాల ప్రధాన సామర్థ్యాలు ఉంటాయని చెప్పాడు, కానీ గోల్మెన్ ఒక ఆకు ఎక్కువ చదవడండి, అంటే 5 డైమెన్షన్ 5 విశేషకాలు ఉంటాయని చెప్పాడండి. మరి 5 స్వీయ పరిచయం ఒకటోది, స్వీయ నిర్వహణ, స్వీయ ప్రేరణ, సాంఘిక పరిచయం, సంబంధాల నిర్వహణ. ఈ 5 కూడా ఉంటాయండి, రానున్న బిట్లలో వస్తాయి కాబట్టి స్పీడ్గా చెప్పేశానండి. ఇక్కడ చూద్దామండి, గోల్మెన్ ప్రకారము వ్యక్తి సాధించిన సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతం ఎంత. ఎక్కువగా ఈయన గోల్మెన్ మిశ్రమ నమూనాను ప్రతిపాదించారు కదా, ఉద్వేగాత్మక ప్రజ్ఞకు అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. సో వ్యక్తి ఏదైనా సాధించడంలో ఎప్పుడైతే ఉద్వేగానికి లోనవుతాడో అక్కడే ఎక్కువ సఫలత పొందుతాడు అని గమనించాడు. అందుకే ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతం 80% అని చెప్పడం జరిగిందండి, 80% అని చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే గోల్మెన్ ప్రకారము వ్యక్తి సాధించిన సఫలతలో సాధారణ ప్రజ్ఞ శాతం ఎంత. ఉద్వేగాత్మక ప్రజ్ఞ శాతం 80% అయితే సాధారణ ప్రజ్ఞ శాతం మనకు తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ ఏ 20%. 80 అందులోని 80 పోయింది కాబట్టి 20% సాధారణ ప్రజ్ఞ శాతం అండి. మరి 20 చూద్దామండి, ఉద్వేగ ప్రజ్ఞ సాధారణ ప్రజ్ఞల నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ 20:80 కదా, 20:80 కాబట్టి 1:40 అండి, 1:40 సారీ అండి 1:4 అండి. ఇక్కడ ఈక్యూ అంటే ఫుల్ ఫామ్ అడుగుతున్నామండి. ఈక్యూ అనగా ఎమోషనల్ క్వశ్చంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఈ విధంగా మనము ఉద్వేగ లబ్ధిని ఈక్యూగా మనం చెప్పుకుంటామండి. మరి ఐక్యూ దేన్ని తెలుపుతుందండి. ఐక్యూ అంటే మానసిక వికాసాన్ని తెలియజేసేది ఐక్యూ అండి, మానసిక వికాసం. ఆప్షన్ బి అండి. మరి ఈక్యూ అనేది ఉద్వేగ వికాసానండి, ఎమోషనల్ క్వశ్చంట్ అంటే ఉద్వేగ వికాసాన్ని తెలిపేదే ఈక్యూ. మరి 24వది ఉన్న విషయాన్నైనా కొత్త తరహాలో వ్యక్తం చేయడాన్ని ఏమంటారు. ఉన్న విషయాలు మనం చాలా విషయాలు రోజువారీ సంఘటనలో మనం ఉన్న విషయాలు చూస్తుంటాం, కానీ కొంతమంది కొత్త డిఫరెంట్గా చేస్తారు ఆ విషయాన్ని. మరి వాళ్ళకి ఏముంది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మకత ఉంది అని మనం చెప్పుకోవచ్చండి, సృజనాత్మకత ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 25వది సరళత, ధారాళత, నవ్యత మొదలైనవి దేనికి సంబంధించిన అంశాలు. ఇక్కడ చూస్తే నవ్యత అంటే కొత్తదనం, ధారాళత
ఒక పనిని పదే 10 సార్లు చేయడం వల్ల నవ్యతను సంతరించుకుంటుంది, సరళతను పొందుతుంది. ఎప్పుడు సృజనాత్మకత కలిగి ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా సృజనాత్మకత యొక్క అంశాలే సరళత, ధారాళత, నవ్యత. 26దండి, కొత్త వస్తువును కనుగొనడం, కొత్త కవిత రాయడం, పాత వాటిలో మార్పులు చేయడం, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణలు అని అడుగుతున్నాడండి. ఆన్సర్ ఆప్షన్ సి, సృజనాత్మకత యొక్క ఉదాహరణలే కొత్త వస్తువును కనుగొనడం, కొత్త కవిత రాయడం, పాత వాటిలో మార్పులు చేయడం, ఇవన్నీ కూడా సృజనాత్మకత యొక్క ఉదాహరణలే. అదేవిధంగా సమస్యకు కొత్త పరిష్కారం చూపడం, ఎప్పుడు ఉండే సమస్య కానీ కొత్త పరిష్కారం అయితే వస్తుంది, కొత్త ఫలితాలను ఉత్పత్తి చేయడం, ఇవన్నీ కూడా సృజనాత్మకత యొక్క తెలియజేస్తుందండి. మరి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది. సృజనాత్మకతను విభిన్న ఆలోచనగా వర్గీకరించింది, అభివర్ణించింది ఎవరు? మరలా అండి, మరి ఇక్కడ సృజనాత్మకతను విభిన్న ఆలోచన సరళే సృజనాత్మకతగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గిల్ఫోర్డ్. గిల్ఫోర్డ్ అండి. విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అని చెప్పింది గిల్ఫోర్డ్. ఇవన్నీ బిట్లన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఎక్కడ ఫ్రేమింగ్ ఎక్కడ మీకు డిఫరెంట్గా ఉంటాయి. మీకు ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా 100 దగ్గర ఇస్తున్నాం. ఎందు గురించి అంటే మన మిత్రులు అందరూ కూడా కొనుక్కోవచ్చు, టెస్ట్ సిరీస్లు కొనుక్కోవచ్చు, కొనుక్కోలేకపోవచ్చు, లేకపోతే వేరే వేరే కోర్సులు తీసుకోలేకపోవచ్చు. కానీ మనదంతా కూడా లాభాపేక్ష లేకుండా ఇవి తయారు చేయడానికి చాలా టైం పడుతుందండి. సో ఎందు గురించి అంటే మా మిత్రులు ఉన్నారు, మా మిత్రులకి నేను ఏమైనా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం తప్ప మరే ఉద్దేశం లేదు. మీరు ఇచ్చే లైక్ కామెంట్లే మాకు బహుమానాలండి. మరి ఒక 100 బిట్లు తయారు చేయాలి, ఆప్షన్స్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుందో మీకే అర్థమవుతుందండి. నెక్స్ట్ 29ది, సృజనాత్మకత అనేది కొత్త పరిష్కార మార్గాలను సూచించడం అనేది తెలిపినది ఎవరు? మళ్ళీ చెప్తున్నానండి, సృజనాత్మకత అనేది కొత్త పరిష్కార మార్గాలను సూచించడము అనేది తెలిపేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, స్కిన్నర్ అండి. స్కిన్నర్ ఏ విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి కొత్త పరిష్కార మార్గాలను అందరికీ భిన్నంగా సూచించడమే సృజనాత్మకత అని స్కిన్నర్ అయితే చెప్పడం జరిగిందండి. మరి సృజనాత్మకత అనేది ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాంశాల కలయిక అని పేర్కొన్నది ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్. సృజనాత్మక మీద స్కిన్నర్ అండి, గిల్ఫర్డ్ అండి, అనూబెల్ అండి, స్టాగ్నర్, కర్వశ్రీ అండి, వీళ్ళ ఎక్కువ వీ యొక్క నిర్వచనాలు ఇచ్చారు. అందుకే ఆప్షన్లు కూడా మనకు కన్ఫ్యూజ్గా ఉండే విధంగా ఆ విధంగానే ఆప్షన్లు కూడా వస్తాయి. సృజనాత్మకత అనేది ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్య పరిష్కార లక్షణాంశాల కలయిక అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, అసూబెల్ అండి. అసూబెల్. 31దండి, పూర్తిగానైనా పాక్షికంగానైనా కొత్తదనం ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని నిర్వచించింది ఎవరు? అయితే పూర్తిగా కొత్తదనాన్ని తయారు చేయాలి, లేదా పాక్షికంగానైనా కొత్తదనాన్ని ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని చెప్పింది ఎవరు? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ, స్టాగ్నర్, కర్వస్కీ. స్టాగ్నర్ అంటే ఇక్కడ మనం 2 ఉన్నాయి, పూర్తిగా అంటే స్టాగ్నర్, పాక్షికంగా కర్వస్కీ. సో ఈ విధంగా మనం 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కలయిక అంటే అసుబెల్. కలయిక అని ఉందనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కలయిక వచ్చింది, ఇక్కడ కలయిక అని ఉంటే అసుబెల్ అండి. కానీ ఇక్కడ పూర్తిగానైనా పాక్షికంగానైనప్పటికీ ఇద్దరు రావాలన్నమాట, స్టాగ్నర్, కర్వస్కీ. 32ది, సృజనాత్మకతకు తోడ్పడే అంశాలలో క్రింది వాటిలో
ఏది సరైంది? ఇంతకుముందే చెప్పాను సృజనాత్మకత అంశాలు అని చెప్పి సరళత, ధారాళత, నూతనత్వం పైవన్నీ అండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ చూద్దాము. ఒక సమస్యను విభిన్న కోణాలలో ఆలోచించగలిగే సామర్థ్యాన్ని మనం ఏమంటాము? మరలా చెప్తున్నానండి. ఒక సమస్యను వివిధ కోణాల్లో ఆలోచించగలిగే సామర్థ్యాన్ని మనం ఏమంటాము? ఆన్సర్ సరళత అంటారండి. సరళత. ఇప్పుడు చూడండి, రోటీ చేసేవాడు అలా అలా చేస్తుంటే వివిధ కోణాల్లో ఆలోచించగలిగే సామర్థ్యం వస్తుంది. ఎప్పుడు సింప్లిఫై అయినప్పుడు మాత్రమే వివిధ కోణాల్లో ఆలోచించగలిగే సామర్థ్యం వస్తుందండి. మరి ఒక సమస్యకు వీలైనన్ని ఎక్కువ పరిష్కారాలను కనుగొనగలిగే సామర్థ్యాన్ని ఏమంటాము? వీలైనన్ని పరిష్కారాలు, ఎక్కువ పరిష్కారాలు కనుగొనగలిగే సామర్థ్యమే ధారాళత అంటారండి. ధారాళత అంటారు. 36ది. మరి సమస్య పరిష్కారంలో కొత్త విధానాలను ప్రయత్నించడము. కొత్త అనబోడికి మనకు అర్థమైపోయింది నూతనత్వం. ఆన్సర్ ఆప్షన్ సి నూతనత్వం. మరి ఇక్కడ సమస్యకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించడము, విశ్లేషించడం ఏమిటి? ఇక్కడ విశ్లేషించడము, పరిశీలించడం. మనం ఒక క్వశ్చన్ని 2-3 సార్లు చదివితే దాని యొక్క ఆన్సర్ని విపులంగా మ్యాక్సిమం ఆన్సర్ చేయగలుగుతామండి. ఇందు గురించి మనం సైకాలజీ చదివిన వాళ్ళం కాబట్టి. ఆన్సర్ ఆప్షన్ డి అన్వేషకత్వం. ఇక్కడ పరిశీలించడం, విశ్లేషించడం దేనికి వస్తుందండి? అన్వేషకత్వానికే కదా. నెక్స్ట్ 38ది. వల్లాస్ ప్రకారంగా సృజనాత్మకతలో మొదటి దశ ఏది? ఆన్సర్ మరి ఈయన 4 దశలను చెప్పడం జరిగిందండి. మొదటి దశ పేరు సన్నాహం. వల్లాస్ ప్రకారంగా సృజనాత్మకలో మొదటి దశే సన్నాహం. మరి సమస్య పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అనేది సృజనాత్మకలోకి ఏ దశకు చెందుతుంది? సేకరించడం అనేది ఆన్సర్ ఆప్షన్ ఏ సన్నాహం. ఏంటండి ఇక్కడ సమాచారాన్ని సేకరించడం అనేది సృజనాత్మకతలోని మొదటి రెడీ అవ్వడం. సృజనాత్మకాన్ని కొత్త విషయాన్ని తెలుసుకోవడం, అంటే సమాచారాన్ని సేకరిస్తున్నాము అంటే సన్నాహం అవుతున్నాము, రెడీ అవుతున్నాము అనేది మెయిన్ అండి. ఇది ఎవరు చెప్పారు? వల్లాస్ ప్రకారం అండి. రెండో చూద్దామండి. 40ది. సమస్య గురించి ఆలోచిస్తూ ఇతరుల పనుల్లో కూడా నిమగ్నం అవడం సృజనాత్మకతలోని ఏ దశకు చెందుతుంది? ముందు రెడీ అవడం, సమాచారాన్ని సేకరించడం, తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఇతరుల పనుల్లో నిమగ్నం అవడం అనేది ఏ దశకు చెందుతుంది అని అడుగుతున్నాడండి. ఆన్సర్ ఆప్షన్ బి భావోత్పత్తి. దీనినే గుప్త స్థితి అని కూడా చెప్తారండి. గుప్త స్థితి. సో భావోత్పత్తి. సన్నాహం అంటే సమాచారం సేకరించడము, తర్వాత దాని గురించి ఆలోచిస్తూ తన పనిలో తాను నిమగ్నం అవడాన్ని భావోత్పత్తి లేదా గుప్త స్థితి అని కూడా మనం పిలుస్తుంటామండి. నెక్స్ట్, సమస్యకు ఆకస్మికంగా పరిష్కారం తట్టడం సృజనాత్మకతలోని ఏ దశకు చెందుతుంది? మరి దీన్నే ప్రకాశం అంటారండి. ప్రకాశం. ఒక్కసారిగా తటాలన మెరుపు వచ్చింది కదా, తటాలన యురేకా అంటూ సరైన ఆలోచన వస్తుంది కదా, అలాంటప్పుడు దీన్నే ప్రకాశము లేదా అంతర్దృష్టి అని కూడా అంటారండి. దీనికి ఉన్నటువంటి మరో పేరే ప్రకాశానికి అంతర్దృష్టి. భావోత్పత్తికి ఏంటండి ఆల్రెడీ చెప్పడం జరిగింది, గుప్త స్థితి అని కూడా అంటారండి. మరి కనుగొన్నటువంటి పరిష్కారం, ఇందాక ప్రకాశములో అంతర్దృష్టిలో కనుగొన్నటువంటి పరిష్కారం సరైనదో కాదో సరిచూసుకోవడం సృజనాత్మకలోని ఏ దశకు చెందుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి నిరూపణ. ఇక్కడ మనకి వరుస క్రమం అండి. ఇదంతా కూడా మరి
వల్లాన ప్రకారంగా ఈ 4 దశలు వరుస క్రమంలో ఉన్నాయి. సన్నాహం మొదటిది, భావోత్పత్తి లేదంటే గుప్త స్థితి రెండవది, ప్రకాశం అంటే అంతర్దృష్టి మూడవది, నిరూపణ నాలుగవదండి. మరి వల్లాన్ ప్రకారముగా సృజనాత్మకతలోని దశలను ఎన్నింటిని పేర్కొన్నారు అంటే ఆన్సర్ ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ సి 4 దశలు. నెక్స్ట్ సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సిఎల్ హాల్. అధ్యయనాల మూల పురుషుడు సిఎల్ హాల్. నెక్స్ట్ పెట్టండి, సహజ సామర్థ్య పరీక్షలను ఎన్ని విధాలుగా నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 2 విధాలుగా ఈ సహజ సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తారు. ఒకటోది నిర్దిష్ట సామర్థ్య పరీక్షలు అంటారండి, నిర్దిష్టంగా ఉంటాయి. రెండోది బహుళ సామర్థ్య, నిర్దిష్ట బహుళ, ఈ విధంగా 2 సహజ సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తూ ఉంటారండి. అందులో వస్తుందండి మరి బహుళ సామర్థ్య పరీక్షకు ఉదాహరణ ఏది? బహుళ సామర్థ్య పరీక్షకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ సి డిఏటిబి. ఆన్సర్ ఆప్షన్ సి డిఏటిబి. బహుళ సామర్థ్య పరీక్షకు ఉదాహరణ డిఏటిబి. మరి సహజ సామర్థ్యాలు వ్యక్తులలో ప్రధానంగా ఎన్ని రంగాలలో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి 3 రంగాల్లో కనిపిస్తాయండి. ఒకటోది విద్యారంగంలో కనిపిస్తాయి, రెండోది వృత్తి లేదా ఔద్యోగిక రంగాల్లోని, మూడోది కళారంగాలు. ఈ 3 రంగాల్లోని ఈ సహజ సామర్థ్యాలు ప్రధానంగా కనిపిస్తుంటాయండి. ఒకటోది విద్యారంగము, రెండోది వృత్తి రంగము, మూడోది కళారంగం. ఈ 3 రంగాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ సహజ సామర్థ్యాలండి. మరి ఇంతకుముందే చెప్పుకున్నాము బహుళ సహజ సామర్థ్యం అని, డిఏటిబి గురించి. మరి డిఏటిబి ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. మరి దీనిని రూపొందించిన వారు, మరి అవన్నీ కూడా వరుసగా వస్తుంటాయి, ఇబ్బంది లేదు, ఇదిగోండి వస్తుందండి. మరి డిఏటిబిని రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరూ కూడానండి. బిన్నెట్, జిసి ఫోర్డ్, వెస్మన్, వీళ్ళందరూ కూడా, సీసోర్ కూడా ఉందండి. ఆప్షన్ లేదు కాబట్టి చెప్పలేదు నేను. సీసోర్ కూడా ఉందండి. వీళ్ళందరూ కూడా డిఏటిబిని రూపొందించారండి. మరి ఆల్రెడీ డిఏటిబిని విస్తరించడం అనేది చెప్పేశాను, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అండి. మరి అదేవిధంగా జిఏటిబి అంటే ఏమిటి? జిఏటిబి ఆన్సర్ ఆప్షన్ బి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. ఇది ఒక వృత్తి సంబంధమైనటువంటి సహజ సామర్థ్య పరీక్ష. ఇందాక చెప్పాను సహజ సామర్థ్యాలు వృత్తికి సంబంధించి ఉంటుంది. అలాగే 3 రకాలు చెప్పుకున్నాం కదా, విద్యారంగానికి, వృత్తికి, కళారంగానికి చెప్పుకున్నాం కదా. ఈ జిఏటిబి అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనేది మరి వృత్తికి సంబంధించిందండి. మరి ఇందులో 12 పరీక్షలు అయితే ఉంటాయండి. 12 ఈ జిఏటిబిలో 12 పరీక్షలు ఉంటాయండి. మరి అందులో 8 అయితే రాతపూర్వకమయంగా ఉంటాయండి. మరి 4 అయితే నిష్పాదన అంటే రాతపూర్వకంగా కాకుండా మొత్తం 4 ఉంటాయండి. మొత్తంగా 12 పరీక్షలు అయితే ఉంటాయండి. అదేవిధంగా ఈ జిఏటిబి ద్వారా ఎన్ని సామర్థ్యాలు కొలుస్తారు అంటే 9 సామర్థ్యాలు కొలుస్తుంటారండి. 9 సామర్థ్యాలు కొలుస్తారు. 12 పరీక్షలు ఉంటాయి. 8 రాతపూర్వకంగా, 4 నిష్పాదన రూపంగా, మరి 9 అయితే సామర్థ్యాలు అయితే ఉంటాయండి. ఇది జిఏటిబి గురించండి. మరి 52వది సీసోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. దేనికి ఉదాహరణ? ఇక్కడ మ్యూజికల్ అంటే మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ, ఇది ఒక కళా సంబంధిత సామర్థ్య పరీక్ష. ఇందా 3 రకాలు చెప్పుకున్నాం, విద్య, వృత్తి, కళారంగం. ఇది కళకు సంబంధించినటువంటి
సామర్థ్య పరీక్ష అండి. సీసోర్ మ్యూజికల్. ఇంకా ఇంకోటి ఉంటుందండి కళ సంబంధించింది. సీసోర్ మెయిన్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ అని ఉంటుంది. ఈ 2 టెస్ట్‌లో కూడా కళా సంబంధితమైనటువంటి సహజ సామర్థ్య పరీక్షలండి. నెక్స్ట్ 53వది పిల్లల రీక్రియేషన్ కోసం అభిరుచి ప్రశ్నావళిని రూపొందించింది ఎవరు? అభిరుచి ప్రశ్నావళిని రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి స్టాన్లీ హాల్ అండి. స్టాన్లీ హాల్. మరి ఈ స్టాన్లీ హాల్ అమెరికా దేశస్థుడండి. అమెరికా దేశస్థుడు. కెరటం నాకు ఆదర్శం అనేది దేనిని తెలియజేస్తుంది? కెరటం నాకు ఆదర్శం అనేది దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి వైఖరి అండి. వైఖరిని తెలియజేస్తుందండి. కెరటం నాకు ఆదర్శము ఎందు గురించి? పడుతున్నందుకు కాదు, పడినా మరలా తిరిగి లేస్తున్నందుకు అనేది ఒక వ్యక్తి వైఖరిలోని దృఢత్వాన్ని తెలియజేయడానికే ఇది కెరటం నాకు ఆదర్శం అనేది వైఖరిని తెలియజేస్తుందండి. 55వది ఏ ఈజ్వల్ బి మరియు బి ఈజ్వల్ సి అయితే ఏ ఈజ్వల్ సి అవుతుందని విద్యార్థి చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారము విద్యార్థి సమాధానం ఉత్పన్నాలలోని ఏ కారకంకు చెందుతుందని ఉపాధ్యాయుడిగా నీవు భావిస్తున్నావు? ఏ ఈజ్వల్ బి, బి ఈజ్వల్ సి, ఏ ఈజ్వల్ సి. ఈ విధంగా విద్యార్థి సమాధానం చెప్తున్నాడంటే దేనికి సంబంధించి, దేనికి ఉపాధ్యాయుడిగా నువ్వు ఏం భావిస్తున్నావు? ఇక్కడ దీనికి రిలేషన్ ఉంది. దీనికి రిలేషన్ ఉంది. రిలేషన్ అంటే సంబంధాలు. ఆన్సర్ ఆప్షన్ 2 సంబంధాలు. 56వదండి ఒక విద్యార్థి గణిత సమస్యలను మౌఖికంగానే పరిష్కరించగలుగుతున్నాడు. నీ ప్రకారంగా ఇలాంటి సామర్థ్యాన్ని దార్న్డెక్ ఏ ప్రజ్ఞగా భావించాడు? మరి మౌఖికంగా గణిత సమస్యలు సాధించడం అనేది అమూర్త ప్రజ్ఞలకు వస్తుందండి. అమూర్త ప్రజ్ఞలకి వస్తుంది. 57వది 10 సంవత్సరాల విద్యార్థి తన వయస్సు ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 11 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 3 అంశాలను చేయగలిగిన అతని బేసల్ వయస్సు, వాస్తవ వయస్సు, మానసిక వయస్సుల వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3 120 నెలలు, 120 నెలలు, 126 నెలలండి. 59వది ఒక విద్యార్థి ఎక్కువ సమయం, ఎక్కువ అవధానంలో గణిత పాఠ్యాంశాలలోని సమస్యలను సాధించడంలోనే గడుపుతున్నాడు. ఎక్కువ సమయం, ఎక్కువ అవధానంతో గణిత పాఠ్యాంశంలోని సమస్యలను సాధించడంలోనే గడుపుతున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఆ విద్యార్థిలోని మానసిక అంశం దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అభిరుచి. సో అతని యొక్క అభిరుచిని బట్టే ఎక్కువ సమయము దాని మీద కాన్సన్ట్రేషన్తో ఉండగలుగుతున్నాడని మనము చెప్పుకోవచ్చండి. ఒక విద్యార్థి ముడి చమురు యొక్క రూపాంతరాలను పెట్రోలు, డీజిలు, కిరోసిన్గా గ్రహించగలిగాడు. అయినా ప్రజ్ఞా సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న ఒక ఉపాధ్యాయుడిగా అది గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఏ విశేషణానికి చెందిందిగా నీవు గుర్తిస్తావు? ఆన్సర్ ఇవి ఉత్పత్తులు కదా. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పత్తులు. 61వది రాము, సుబ్బులు కవల సోదరులు అయినప్పటికీ ఇద్దరూ ఒకేలా చదవలేకపోవడానికి, ఇద్దరిలో ఒకే స్థాయిలో సృజనాత్మకత, ప్రజ్ఞలు లేకపోవడానికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయుడిగా నీవు తెలుసుకోవలసినది ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర భేదాల జ్ఞానం. ఇక్కడ ఇద్దరు వేరు వేరు వ్యక్తులను పరిచయం చేస్తూ వాళ్ళ మధ్య పోలుస్తున్నామంటే వ్యక్తుల మధ్య అంతరం వ్యక్తాంతర భేదం. అదే ఒకే వ్యక్తులు అయితే వ్యక్తంతర్గత భేదము. 62ది ఈ క్రింది వానిలో సహజ సామర్థ్యాలపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా డిఏటిబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీకు ఆధారమైనటువంటి ప్రజ్ఞా సిద్ధాంతంగా దేనిని భావిస్తున్నావు? ఆన్సర్ ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం. ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతము. 63ది ఈ క్రింది వానిలో వెస్లర్ బాలల ప్రజ్ఞా మాపనను ఉపయోగించి 10వ తరగతి విద్యార్థి ప్రజ్ఞను మాపనం చేసినట్లయితే ఒక ఉపాధ్యాయుడిగా మాపనిలో లేని పరీక్షగా ఈ క్రింది దేనిని గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 4 నిర్దేశాలు. 64దండి ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతంపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ సామర్థ్యమును ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతంకు చెందినదిగా భావిస్తున్నావు? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతంపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ సామర్థ్యమును ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతంకు చెందిందిగా నీవు భావిస్తావు? ఆన్సర్ వస్తు కూర్పు సామర్థ్యము. 65ది ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా ఇది ఆ విద్యార్థి యొక్క ఏ గుణాన్ని తెలియజేస్తుందని నువ్వు భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 2 తీవ్రత. బలంగా విశ్వసించడం అనేది తీవ్రతను తెలియజేస్తుంది ఇక్కడ మనకి. 66ది గణిత శాస్త్రంలో ప్రతిభను కనబరిచే వ్యక్తి భాషాంశాలలోనూ సామాజిక శాస్త్రంలోనూ అదే ప్రతిభను కనబరుస్తున్నాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? మరలా గణిత శాస్త్రంలో ప్రతిభను కనబరిచే వ్యక్తి భాషాంశాలలోనూ సామాజిక శాస్త్రంలోనూ అదే ప్రతిభను కనబరుస్తున్నాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతము. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతము. 67ది ఒక విద్యార్థి గణిత శాస్త్రంలో కనబరిచిన సామర్థ్యము అతనిలోని సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యమును తెలియచెప్పలేదు అని వివరించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? అంటే ఒక దగ్గర కనిపించే సామర్థ్యము వేరే దగ్గర లేదు అని చెప్పడం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతము. అదే రెండాట్లలోనే పోలుస్తున్నాడు కాబట్టి ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం కూడా అవుతుందండి. నెక్స్ట్ 68ది 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ, మరలా చెప్తున్నానండి, 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపనని ఎంపిక చేసుకుంటావు? ఆన్సర్ ఆప్షన్ 1 వెస్లర్ శాబ్దిక పరీక్షలు. 69ది సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తున్నాడో తెలుసుకున్నట్టుకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష ఏమిటి? సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తున్నాడో తెలుసుకున్నట్టుకు
ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 GATB. GATB. 71 అండి. ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు? ఏ విద్యార్థిని నువ్వు సృజనాత్మకత కలిగినటువంటి విద్యార్థిగా నువ్వు గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3 రాధా ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని. అంటే ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్న విధాలుగా కూడా చెప్పగలిగే విద్యార్థినే ఇక్కడ సృజనాత్మకత కలిగినటువంటి విద్యార్థిగా మనము చెప్పగలుగుతాము. 71 ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలో సృజనాత్మక దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు? ఇంతకుముందే చెప్పాను. మరి ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో వస్తాయి అని చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 సన్నాహ దశ అంటే సమాచారం సేకరించడం, గుప్త దశ దాన్ని విశ్లేషించడం, దాంతోపాటు లీనమవ్వడం, అంతర్దృష్టి దాని యొక్క ఆలోచన రావడం, తర్వాత నిరూపించడం. ఇది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 72 ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెసెస్ మ్యాట్రిసెస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను రావెన్స్ ప్రోగ్రెస్ మ్యాట్రిసెస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయడానికి ఉపయోగిస్తావు? అంటే ఇక్కడ ఏంటి, ఈ పరీక్ష దేనిని కొలుస్తావు అని అడుగుతున్నాడు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఆన్సర్ ఆప్షన్ డి ప్రజ్ఞను కొలవడానికి ఉపయోగించే మాపనమే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. 73 5 సంవత్సరాల రాము యొక్క మానసిక వయస్సు 6 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధి స్థిరమనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయస్సు ఎంత ఉంటుంది? మరి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మానసిక వయస్సు అర్థమవుతుంది, శారీరక వయస్సు అర్థమవుతుంది. కాబట్టి ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ఉపయోగించి దీని యొక్క ఆన్సర్ని ఖచ్చితంగా తెలియజేయండి. దీన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ శారీరక వయస్సు అనేది ఇది 5 సంవత్సరాలు, ఇది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కాబట్టి శారీరక వయస్సు 15 సంవత్సరాలు. మానసిక వయస్సు స్థిరము అన్నాడు కాబట్టి మానసిక వయస్సు 6 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజ్ఞాలబ్ధిని కనుక్కోవాలి. శారీరక వయస్సు 15, మానసిక వయస్సు 6. కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధిని సూత్రం వేసి కనుక్కొని దీని యొక్క ఆన్సర్ని తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 74 ఈ క్రింది వారిలో అంతఃపరిశీలన ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడినటువంటి గార్డ్నర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర్గత అంతఃపరిశీలన అంతర్గత. 75 ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దానిని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు. అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకున్న అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మకత. 76 విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణమని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరైన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశమును తెలియచేయను? ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మకత. 77 ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టును వేసి, చెవులకు రింగులు పెట్టి, మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా
వినూత్నమైనటువంటి మార్పు చేశాడు. అయినా ఈ అంశము అతనిలోని ఏ సామర్థ్యము తెలియచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. సృజనాత్మకత. ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరాలను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ. 79ది ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువల్లనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డెనర్ ప్రకారంగా ఏ ప్రజ్ఞను ఆధారం చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతనిని సిపిఎల్ అంటే క్లాస్ పీపుల్ లీడర్గా ఎంపిక చేస్తావు? ఆన్సర్ ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. 85 ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఒక తరగతి విద్యార్థులకు ఒక సాధనా పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికి వేరు వేరు మార్కులు రావడం గమనించాడు. దీనికి కారణం తెలుసుకోవాలనుకుంటే ఉపాధ్యాయునికి అవసరమైనటువంటి జ్ఞానం ఏమి ఉండాలి? ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకే తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాడు. ఇద్దరికి వేరు వేరు మార్కులు వచ్చాయి. ఎందుకు వేరువేరుగా వచ్చాయని ఉపాధ్యాయుడు తెలియాల్సినటువంటి అవసరమైనటువంటి జ్ఞానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 వైయక్తిక భేదాల జ్ఞానం. వైయక్తిక భేదాల జ్ఞానం. 81ది ఒక విద్యార్థి చదువులో కంటే కూడా ఆటలలో ఎక్కువగా రాణిస్తున్నాడు. అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో ఆ తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి వ్యక్తంతర భేదాలను ఇక్కడ తెలియజేస్తుంది. మరి నెక్స్ట్ 40 బిట్లు ఉన్నాయండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.